1-20 భాగాల్లో మీరు చూస్తే, క్రిస్మస్లో ఒక విశ్వాసి తెలుసుకోవాల్సిన ఒక 7 విశిష్టతలని ఈ లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని విశిష్టతలు చెప్పండి? ఒక 7 విశిష్టతలని. ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా మన అందరం వినే సమయంలోనే ఒక 45 నిమిషాల వ్యవధిలోనే త్వరగా దేవుని లేఖన సందేశాన్ని మనం ముగించుకుందాం. ఈ లూకా సువార్త 2వ అధ్యాయం 1-20 దాకా లేఖన భాగాల్లో మనం చదువుతున్నప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు, అంటే క్రిస్మస్ సందర్భంలో జరిగిన కొన్ని ప్రాముఖ్యమైన ఘట్టాలు, కొన్ని ప్రాముఖ్యంగా జరిగిన విషయాలన్నిట్లో నుండి క్రిస్మస్ యొక్క సారాంశం, క్రిస్మస్లో ఉన్న ఆ ప్రాముఖ్యత, క్రిస్మస్లో ఉన్న ఆ విలువ పూర్తిగా మనకి తెలియజేసే ఒక 7 విషయాలు ఇందులో మీకు కనపడుతున్నాయి. ఎన్ని విషయాలు కనపడుతున్నాయి చెప్పండి? చెప్పండి. ఎన్ని విషయాలు కనపడుతున్నాయి చెప్పండి? త్వరగా చెప్పండి. పత్రము అని చెప్పండి. 2వదిగా గోత్రము అని చెప్పండి. 3వదిగా సత్రము అని చెప్పండి. 4వదిగా సూత్రము అని చెప్పండి. 5వదిగా నేత్రము అని చెప్పండి. 6వదిగా సూత్రం అని చెప్పండి. 7వదిగా ఆత్రం అని చెప్పండి. 7 విషయాలు ఇందులో మీకు కనపడుతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయం 1-4 భాగాల్లో పత్రం మీకు కనపడుతూ ఉంది. అక్కడ ఏంటిది? యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు కైసరు అగస్తు ఒక ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. ఏం ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు? ప్రజా సంఖ్య రాయవలనని ఒక ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. 2వ భాగంలో, ఇది కురేనియ సిరియా దేశములో అధిపతిగా ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి అని లేఖన భాగంలో మనం చదువుతున్నాం. ఎందుకు వెళ్తా ఉన్నారు వాళ్ళు ఇక్కడ అంటే, ప్రజా సంఖ్యలో రాయబడడానికి వెళ్తా ఉన్నారు. ఎందుకు వెళ్తా ఉన్నారు చెప్పండి? ప్రజా సంఖ్యలో రాయబడటానికి వెళ్తా ఉన్నారు. ఈ లూకా సువార్త ఈ 2వ అధ్యాయం 1-3 ఒక పత్రాన్ని సూచిస్తున్న సందేశం అందులో మీకు కనపడతా ఉంది. ఎందులో రాస్తారండి? సంఖ్య ఎందులో రాస్తారు చెప్పండి? ఎందులో రాస్తారు చెప్పండి? ఎందుకు ఆనాడు ప్రజా సంఖ్య తీసుకోవాల్సి వచ్చింది? ప్రజా సంఖ్య ఎందుకని? అది మొదటి ప్రజా సంఖ్య. 2వ ప్రజా సంఖ్య మీకు అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో కనపడుతుంది. 2వ ప్రజా సంఖ్య. మొదటి ప్రజా సంఖ్య ఈ లూకా సువార్త 2వ అధ్యాయం 1-2 భాగాల్లో కైసరు అగస్తు తీసుకుంటా ఉన్నాడు. ఎప్పుడు తీసుకుంటున్నాడు అంటే BC 27 to AD 14 మధ్యలో ఈ ప్రజా సంఖ్య కైసరు అగస్తు తీసుకున్నట్టుగా మనకి చరిత్ర మనకి చెబుతూ ఉన్నది. ఈ ప్రజా సంఖ్య తీసుకోవడానికి గల కారణాలు వారి వారి పేర్లు, వారి వారి ఊర్లు, వారి వారి గోత్రాలు, భర్త పేరు, భార్య పేరు, పిల్లల పేర్లు, వాళ్ళ సముదాయం అంటే వారికి కలిగిన ఆస్తిపాస్తులు అన్నీ రాయటానికి ఈ ప్రజా సంఖ్యని తీసుకోవడం జరుగుతోంది. దీంట్లో ముఖ్యమైన భావం ఏంటిది? ఈ ప్రజా సంఖ్య తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, మనుషుల దగ్గర నుండి పన్ను వసూలు చేయటానికి ఈ ప్రజా సంఖ్య రాయటానికి గల ప్రాముఖ్యమైన కారణం. ఏం రాయటానికి ప్రాముఖ్యమైన కారణం చెప్పండి? ఈ ప్రజా సంఖ్య ఒక పత్రాన్ని మనకు చూపిస్తోంది. ఏం చూపిస్తోంది చెప్పండి? మనకి త్వరగా చెప్పండి. ఏం చూపిస్తోంది చెప్పండి? ఒక పత్రాన్ని మనకు చూపిస్తున్నది. ఈ ప్రజా సంఖ్యలో రాయబడటానికే యోసేపు మరియలు ఎక్కడి నుండి వస్తారు అని దేవుని లేఖన భాగంలో రాయబడుతోందనంటే, వారు గలిలయను నజరేతులో నుండి యూదియాలోని బెత్లెహేమ్ అనబడిన దావీదు ఊరికి వస్తారట. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చారు చెప్పండి? ఈ పత్రములో ఈ ప్రజా సంఖ్యలో పేర్లు రాయించుకోవడానికంటే నజరేతులో నుండి ఎక్కడికి వచ్చారు చెప్పండి? బెత్లెహేమ్. నజరేతులో నుండి బెత్లెహేమ్కి 96 కిలోమీటర్ల దూరం ఉన్నది. అంత దూరము ప్రసవ దినాలు నిండిన మరియా యోసేపుతో పాటు నడుస్తూ ఆ ప్రజా సంఖ్యలో పాల్గొనడానికి వచ్చిన సందర్భాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ ప్రజా సంఖ్య అక్కడ ఆ కైసరు అగస్టు కాలంలో తీసుకుంటున్న ప్రజా సంఖ్య వెనకాల దేవుని యొక్క గొప్ప అనాది ప్రణాళిక ఉన్నదని మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ పత్రములో వారి పేర్లు రాయటానికి గల వెనకాల దేవుని యొక్క అనాది ప్రణాళిక, ఒక దైవికమైన ప్రణాళిక, ఒక డివైన్ ప్లాన్ దేవుడు తన బిడ్డల కొరకు కలిగి ఉన్నాడు. ఏంటిది ఈ డివైన్ ప్లాన్ అంటే, టు ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ బిట్వీన్ జోసెఫ్ అండ్ మేరీ. అంటే మరియా యోసేపుకి మధ్యలో ఉన్న సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఈ పత్రం కావాల్సిందే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోసేపు మరియకి ఏం కావాలనేది తెలియజేయబడాలంటే ప్రజా సంఖ్య ఏం చేయబడాలో చెప్పండి? రాయబడాల్సిందే.
యోసేపు అధికారపూర్వకంగా మరియకి భర్త అని చెప్పడానికి ప్రజా సంఖ్య కావాల్సిందే. ఈ ప్రజా సంఖ్య ఎందుకు కావాల్సి వచ్చింది అదే సమయంలో అంటే యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేము దగ్గరికి రావడానికి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి రావడానికి చెప్పండి? ప్రజా సంఖ్య రాయబడటానికి ఆయా పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారు చెప్పండి? చూడండి చక్కగా 3వ వచనములో అందరూను ఎవరు వచ్చారు చెప్పండి? కొందరేనా ఆ ప్రజా సంఖ్యలో రాయబడటానికి వచ్చింది చెప్పండి? ఎవరు వచ్చారు చెప్పండి? అందరూ ఆ సంఖ్యలో రాయబడటకు తమ తమ పట్టణములకు ఏంటి చెప్పండి వెళ్ళిరి. అలాగే యోసేపు మరియ తీసుకొని బెత్లెహేం వాస్తవ్యులు కాబట్టి, వాళ్ళ పితరులు బెత్లెహేం గ్రామానికి చెందినవారు కాబట్టి ఆ యొక్క ప్రజా సంఖ్యలో పాల్గొనడానికి యేసుక్రీస్తు ప్రభుతో పాటు అక్కడికి యేసుక్రీస్తు ప్రభు కనడానికి దేవుని ప్రణాళికలో ఆయన దేవుని యొక్క అనంత ప్రణాళికలో ఆ బెత్లెహేము దగ్గరికి ప్రభు వారిని ప్రజా సంఖ్య కారణం ద్వారా దేవుడు వారిని అక్కడికి నడిపించినాడు. ప్రసవ దినములు నిండగానే మరియ యేసుక్రీస్తు ప్రభుకి జన్మనిచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది ఈ వాక్య భాగాన్ని మనం చదువుతున్నప్పుడు సాధారణంగా ఏమో జరిగింది అనుకుంటలేండి. ప్రజా సంఖ్య ఒక పత్రం ఏదో రాశారనుకుంటా అండి. అందులో యేసయ్య ఏదో సాధారణంగా యాదృచ్ఛికంగానో ఏదో ఇక తప్పదు కదా అనుకొని వచ్చారని అనుకుంటారు. కానీ 87వ కీర్తన 6వ వచనంలో చదివితే జనులకి ప్రజా సంఖ్య రాయబడుతున్న సందర్భంలో అక్కడికి యేసయ్య వస్తాడనే ఒక ప్రవచనం అక్కడ రాయబడింది. చదవండి ఒకసారి 87వ కీర్తనల గ్రంథం 6వ వచన భాగాన్ని చదవండి త్వరగా. మైక్లో ఎవరైనా. యెహోవా జనుల సంఖ్య రాయించినప్పుడు ఆ జనము అక్కడ జన్మించనని సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవా ఏ ప్రజా సంఖ్య రాయినప్పుడు ఆ జనము ఏం చేస్తుంది చెప్పండి? అక్కడ జన్మిస్తుందని ఒక ప్రవచనం ఉన్నది. ఆ ప్రవచన ఆధారంగా ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఏ ప్రిన్సెస్ విల్ బార్న్ అని రాయబడింది. మనకి తెలుగులో తర్జుమాకు వచ్చే కల్లా అసలైన భావం పోతా ఉంటుంది. జనము జన్మించునని రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో ఒక ప్రిన్సెస్ బార్న్ అవుతాడని వాక్యం రాయబడింది. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచన కారణములో బెత్లెహేములో ఆయన జన్మిస్తాడని ఒక ప్రవచనాల ఆధారంగా యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేముకి రావటం, ఆ ప్రజా సంఖ్యలోకి వారు పాల్గొనటాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అందుకని క్రిస్మస్ ఒక 7 అద్భుతమైన విషయాల గుండా నడిపింపబడతా ఉంది. మొట్టమొదటి అద్భుతమైన విషయం ఏంటంటే పత్రము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ పక్కనలతో షేక్ అంటే చెప్పండి. కొంచెం నిద్రబేటోళ్ళని ఒకసారి ఊపి చెప్పండి. పత్రం అని చెప్పండి. ఏంటి చెప్పండి? అది పత్రం. ఆ పత్రంలో పేరు రాయడానికి రాయబడ్డారు. ఈ పత్రం విషయాల్లో ప్రభు మనకి నేర్పుతున్న విషయం ఏంటంటే దేవుడు నీ కొరకు కూడా ఒక ప్రేమ లేఖ రాసినాడు ఇదే రోజున. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2024 సంవత్సరాల క్రితం పరలోకపు మహిమనంతా విడిచిపెట్టి దేవుడు నీ కొరకు ఒక ప్రేమ లేఖ రాసినాడు, ఒక పత్రం రాసినాడు. రక్షకుడు నీ కొరకు జన్మించబోతా ఉన్నాడు. ఆమేన్. ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, ఆయన నీ కొరకు ఎంత ఇష్టపడుతున్నాడో, ఆయన నిన్ను ఎంత కోరుకుంటున్నాడో, ఎంత నువ్వు దేవునికి కావాల్సిన వాడవో రాశాడు ఈ రోజున పరలోకములో ఒక పత్రం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమయం లేదు కాబట్టి 2వ కారణం చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలోకి వచ్చే కల్లా గోత్రము అనే మాట కనపడుతుంది. ఏం కనపడుతుంది చెప్పండి? అక్కడ అన్నకేదో బాగా ఇది ప్రాసలా ఉంది, మంచి కలిపేసిండు, సీక్వెన్స్ కలిపేసిండు అని అనుకుంటున్నారు చాలా మంది. రెండోదిగా ఏం కనపడుతుంది చెప్పండి? అక్కడ గోత్రం. యేసుక్రీస్తు ప్రభు ఆయన యూదా గోత్రములో నుండి వస్తాడని పత్రములో చాలా దేవుని ప్రణాళిక ఉన్నది, దేవుని అనాది సంకల్పం ఉన్నది. అలాగే నీ ఎడల కూడా దేవుని సంకల్పం ఉన్నది, నీ ఎడల కూడా దేవుని ప్రణాళిక ఉన్నదని తెలుపుతుంది మొట్టమొదటి పాఠం. 2వ పాఠం ఏంటి తెలుసా? ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనములో యూదాలో నుండి ఒక రాజదండము లేచును అనే మాట రాయబడతాను. చదవండి. యేసుక్రీస్తు ప్రభు యూదా గోత్రములో నుండి వస్తాడని, యూదా గోత్రానికి యూదా సంతానముగా ఆయన రాబోతున్నాడని, యూదా గోత్రములో నుండి యేసయ్య వస్తాడని ఆదికాండము 49వ అధ్యాయం 10వ వచనం చదవండి. షిలోహు వచ్చే వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు. యూదా యుద్ధ నుండి ఏం తొలగదు చెప్పండి? దండము తొలగదు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. అతని కాళ్ళ మధ్య నుండి ఏం తొలగదు చెప్పండి? రాజదండము తొలగదు. యూదా గోత్రములో నుండి ఒక రాజుగా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జన్మించినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఏ గోత్రము చెప్పండి, చెప్పండి, ఏ గోత్రం చెప్పండి? యూదా గోత్రం. యూదా గోత్రములో నుండి యేసుక్రీస్తు ప్రభు ఆయన వచ్చాడు. ఆయన అందుకే అంటాడు కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనములో, యూదా సంతానములో నుండి ఆయన జన్మించెను అనే మాట చాలా చక్కగా అక్కడ రాయబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక. మన ప్రభు యూదా సంతానమందు జన్మించెననుట స్పష్టమే. యూదా సంతానమందు జన్మించుట అనేది ఏంటి చెప్పండి? స్పష్టమే. అందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. ఆయన ఏ గోత్రంలో జన్మించాడు, ఆయన ఏ గోత్ర వారసుడిగా వచ్చాడు ఈ భూమి మీదకి అనేది స్పష్టంగా వాక్యం చెబుతోంది. ఆయన యూదా గోత్రముల నుండి వచ్చినాడు. దీనికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన ఏ గోత్రం నుండి వచ్చినాడు చెప్పండి? ఆయన ఎందుకు ఈ యూదా గోత్రాన్ని ఆయన రావాల్సి వచ్చింది? యూదా గోత్రాన్ని ఎందుకని? ఆ గోత్రముల నుండి యేసుక్రీస్తు ప్రభు, ఎన్నో గోత్రాలు ఉన్నాయి కదా, 12 గోత్రాలు మనకు ఉన్నాయని తెలుసు కదా. ఎందుకు యూదా గోత్రములో నుండి రావటానికి దేవుని ప్రణాళిక యేసయ్య పట్ల అలా ఉందంటే ఆ గోత్రాన్ని దేవుడు కోరుకున్నాడు కాబట్టి. ఆమేన్. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 68వ వచన భాగంలో మీరు చూడండి, ఆ గోత్రాన్ని యేసయ్య కోరుకున్నాడు, దేవుడు కోరుకున్నాడు, దేవుడు ఇష్టపడ్డాడు, దేవుడు ఏర్పరచుకున్నాడని 78వ కీర్తనల గ్రంథం యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. ఆయన ప్రేమించిన సియోను పర్వతమును ఆయన ఏం చేశాడు చెప్పండి? కొంచెం ముందుకు రండి దయచేసి, బయట నిలబడుతున్నాను, మీరు ముందుకు జరిగి కూర్చోమని చెప్పండి. దయచేసి ముందుకు కూర్చోండి, కొంతమంది వెనకాల చేసి ఖాళీగా లేకుండా. 78వ కీర్తనల గ్రంథం 68వ వచన భాగములో మరొక్కసారి చదవండి. 78వ కీర్తనల గ్రంథం 68వ వచన భాగంలో మీరు చదివితే, యూదా గోత్రమును ప్రేమించిన సియోను పర్వతమును ఆయన ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. ఆయన కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. ఆయన కోరుకున్నాడు నా ప్రియబిడ్డలారా, ఆయన కోరుకున్నాడు, ఇష్టపడ్డాడు ఆయన ఆ గోత్రాల్లో ఉండి. అందుకనే యేసయ్య యూదా గోత్రముగా వచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 5:5లో రాయబడుతుంది కదా, యూదా గోత్రపు కొదమ సింహం ఆయన. ఏ సింహం చెప్పండి? ఆయన చెప్పండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో మీరు చదవండి. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. ఏం పొందెను చెప్పండి? జయము పొందెను. ఆ గ్రంథము విప్పుటకై యూదా గోత్రపు సింహము. అక్కడ ఎవరో కాదు, ఎవరిని గురించి వాక్యం రాయబడుతోంది, ఎవరిని గురించి వాక్యం చెప్పబడుతోంది అంటే మన ప్రభువైన యేసుని గురించే చెప్పబడుతోంది. దానికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ క్రిస్మస్ లో ఒక 7 అద్భుతమైన విశిష్టతలు ఉన్నాయి నా ప్రియబిడ్డలారా. ఈ లేఖన భాగాన్ని లూకా సువార్తను ఎన్నిసార్లు మనం చదువుతామో కానీ మన ఆలోచన ఎప్పుడు దీని వెనకాల దాగి ఉన్న కథ మీదకి ఎప్పుడు రాదు. అది పత్రాన్ని తెలియజేస్తోంది, అది గోత్రాన్ని తెలియజేస్తోంది. సమయం లేదు కాబట్టి 3వ కారణం చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూరు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి. 3వ విషయం ఏంటంటే సత్రము. 3వ విషయం ఏంటి చెప్పండి? సత్రం. లేఖన భాగాల్లో అవును, యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఆ జన్మ విశిష్టతలో యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు జరిగిన ఆ కారణాలను మనం చూస్తున్నప్పుడు పత్రం మనకి ఒక చక్కటి సందేశం ఇస్తా ఉంది, గోత్రం ఒక చక్కటి సందేశాన్ని ఇస్తా ఉంది. 3వదిగా లేఖన భాగాల్లో చదివితే మనకి ఇస్తున్న 3వ సందేశం ఏంటంటే సత్రము. ఏంటి చెప్పండి? సత్రం. యేసుక్రీస్తు ప్రభు సత్రములో స్థలము లేకపోవటానికి గురించిన కారణాలని లేఖన భాగాల్లో మనం చదువుతూ వస్తా ఉన్నాం. ఎందుకు సత్రములో స్థలము లేదు యేసయ్యకి? యేసయ్య సత్రము దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి స్థలము లేకపోవడానికి గల కారణాలు ఏంటిదో గడిచిన సండే సర్వీస్లో మనం విన్నాం. సత్రం యొక్క ప్రాముఖ్యత, పశువుల తొట్టి యొక్క ప్రాముఖ్యతను మనం నేర్చుకున్నాం. ఎక్కడి నుండి వచ్చింది ఈ సత్రం? ఈ సత్రం యొక్క పొడవు ఎంత? ఈ సత్రం యొక్క వెడల్పు ఎంత? 9 అడుగుల ఎత్తు. ఎన్ని అడుగుల ఎత్తు చెప్పండి? 9 అడుగుల ఎత్తు. 32 అడుగుల పొడవు ఉన్నది, 11 అడుగుల వెడల్పు కలిగిన సత్రం ఇది. ఇది బోయాజు ఇల్లు. ఈ సత్రం ఒక తొలవబడిన రాయి. ఇది బోయాజు రూతులు నివసించిన ఇల్లది. దాని తర్వాత తన కుమారుడుగా ఉన్న ఓబేదు ఉంటాడు. ఓబేదు తర్వాత యెషయా ఉంటాడు. యెషయా తర్వాత అది దావీదుకి ఇవ్వబడుతుంది. దావీదు తర్వాత తన సంతానములో ఎవరికైనా ఇద్దామని దావీదు అనుకున్నప్పుడు ఎవరికి ఇవ్వలేని పరిస్థితుల్లో
లేఖన భాగంలో మనం చూస్తాము కదా, కింహాముకు ఇవ్వబడుతుంది. కింహాము దాన్ని గేరీతు కింహాం అని దాన్ని మారుస్తాడు, ఒక సత్రంగా దాన్ని మారుస్తాడు. సత్రంగా మార్చిన తర్వాత అనేకులు అందులో ఉండటం ప్రారంభించబడుతూ ఉంటది, అనేకులు రావటం పోవటం అది జరుగుతూ ఉంటది. అందుకనే యేసయ్య ఇక్కడ ఒక వంశావళిలో ఒక లేఖన భాగాలు చూస్తే బోయాజు వారసుడిగా, బోయాజు సంతానములో జన్మించిన వాడుగా, అధికారపూర్వకంగా ఆ సత్రములో ఉండటానికి ఆయన వంశంలో వచ్చిన వాడుగా ఆ ఇంటికి వస్తే ఆయనకి ఏం లేదట చెప్పండి, స్థలము లేదు. దేవునికి స్థలము లేదు. ఈ రోజున చాలా వరకు చాలా మంది హృదయాల్లో స్థలము లేదు, చాలా మంది జీవితాల్లో స్థలము లేదు, చాలా మంది బ్రతుకుల్లో స్థలము లేదు. యోహాను సువార్త 8:37 అంటాడు కదా, ఆయన వాక్యానికి చోటు లేదు మీ దగ్గర అని అంటాడు. ఆయన దేనికి చోటు లేదట మన దగ్గరికి చెప్పండి, ఆయన వాక్యానికి చోటు లేదు. అందుకే అంటాడు కదా మత్తయి సువార్త 9వ అధ్యాయం 23-24 వచనాల్లో, యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా ఆ ఇంటి యజమాను దగ్గరికి వచ్చి ఆయన చెప్పిన మాట ఏంటంటే, స్థలమియుడి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమన్నాడు చెప్పండి, యేసు ఏం కావాలన్నాడు చెప్పండి, స్థలం ఇయ్యండి. ఆయనకి స్థలం ఇచ్చినప్పుడు ఎంత అద్భుత కార్యం జరిగింది. చనిపోయిన చిన్నది లేపబడ్డదని మనము ధ్యానించాం. ఈరోజున దేవునికి మన జీవితాల్లో, మన హృదయాల్లో చోటున్నదా? ఈ సత్రాన్ని బట్టి దేవుడు అడుగుతా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3:20లో ప్రభు అంటా ఉన్నాడు, ఇగో హృదయం అనే తలుపు నెద్ద నేను తట్టుతున్నాను, ఎవడైనా తలుపు తెరిచిన ఎడల అతనిలోకి నేను వచ్చి అతనితో పాటు ఏం చేస్తాడట చెప్పండి, సహవాసం చేస్తాడు. నీతో పాటు ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు, నీతో పాటు నివసించడాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. సత్రములో స్థలము లేనట్టుగా మనిషి జీవితంలో స్థలం లేకుండా అయిపోయింది, మనిషి బ్రతుకుల్లో దేవునికి స్థలం లేకుండా అయిపోయింది. అందుకనే ప్రభు అంటున్నాడు కదా, సత్రములో స్థలము లేదు. ఏం లేదట చెప్పండి, సత్రము లేని చెప్పండి, స్థలము లేదు. ఈరోజు దేవుడు అదే అడుగుతా ఉన్నాడు. ఆ సత్రాన్ని బట్టి నీ హృదయములో ఆయన రావాలని ఆశపడతా ఉన్నాడు, నీ హృదయములో జన్మించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడని దేవుని లేఖన భాగాల్లో మనం చదువుతున్నాం. ఇది 3వ అద్భుతమైన కారణం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 4వ కారణం లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మళ్ళీ చదువుదాం ఒకసారి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దావీదు పట్టణమందు నేడు ఎవరు పుట్టి ఉన్నారు చెప్పండి. 10వ వచనంలో మీరు చదివితే, అయితే దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు నేడు రక్షకుడు ఏమై ఉన్నాడు చెప్పండి, పుట్టి ఉన్నాడు. లేఖన భాగాల్లో ఎవరు పుట్టి ఉన్నారట చెప్పండి, చెప్పండి ఎవరు పుట్టి ఉన్నారట చెప్పండి, రక్షకుడు భూమి మీద పుట్టడం దేన్ని సూచిస్తుంది మనకి, దేన్ని బోధిస్తున్నది మనకని అంటే, లేఖన భాగాల్లో మీరు చూస్తే దావీదు పట్టణమందు నేడు ఎవరు పుట్టినాడో చెప్పండి, ఎవరు పుట్టినాడు చెప్పండి, రక్షకుడు. సమస్త మానవాళికి యేసుక్రీస్తు ప్రభు జన్మించే సమయానికల్లా వారి పాపాల నుండి విమోచించేవారు ఒకరు కావాలని, వారి పాపాల నుండి మనుషులని రక్షించేవారు కావాలని, మనిషి యొక్క ప్రాముఖ్యమైన అవసరత, ప్రాధాన్యమైన అవసరత యేసుక్రీస్తు ప్రభు జన్మించే సమయానికల్లా ఏం కావాల్సి వచ్చింది చెప్పండి, రక్షణ కావాల్సి వచ్చింది. ఏం కావాల్సి వచ్చింది చెప్పండి, రక్షణ కావాల్సి వచ్చింది. ఒక విద్య కావాల్సి వస్తే విద్యావ్యక్తిగా వచ్చేవాడు, జ్ఞానం కావాల్సి వస్తే తత్వవేత్తగా వచ్చేవాడు. కానీ రక్షణే మానవుని యొక్క అతి ప్రాముఖ్యమైన ప్రధానమైన అవసరత రక్షణ కాబట్టే ఆయన రక్షకుడిగా వచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రక్షకుడిగా రావటం దేన్ని సూచిస్తుంది తెలుసా? అది సూత్రమును సూచిస్తున్నది. ఏం సూచిస్తుంది చెప్పండి? నీ పాపాలకి రక్షకుడు జన్మించాడు, సూత్రం అది. నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి రక్షకుడు జన్మించాడు, సూత్రం అది, ఫార్ములా. సూత్రం అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? ఫార్ములా. ఈరోజు నీ పాపాలు క్షమించబడాలంటే ఎవరు కావాలి తెలుసా? రక్షకుడే కావాలా. ఆ ఫార్ములా అప్లై చేయాల్సిందే. ఫార్ములా లేకపోతే మీరు పాస్ కాలేరు. పరలోకానికి వెళ్ళాలంటే ఆయనే సూత్రం, నిత్య జీవానికి వెళ్ళాలంటే ఆయనే సూత్రం, మోక్షానికి వెళ్ళాలంటే ఆయనే సూత్రంగా మారి నేడు రక్షకుడు మీ కొరకు ఏమయ్యాడు చెప్పండి? పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సూత్రాన్ని సూచిస్తూ ఉన్నది. అందుకే అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనములో మరి ఏ నామములో ఏమి లేదు చెప్పండి? రక్షకుడు లేడు.
అందుకని దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. సూత్రం, ఎందుకు సూత్రం అనంటే ఆయన నామములోనే ఏముంది చెప్పండి? రక్షణ. చదవండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. మరి ఎవని వలన రక్షణ కలగదు? నీ నామములోనే ఏం పొందాలో చెప్పండి? ఏ నామములో రక్షణ లేదు. చాలా మంది అనేక సూత్రాల కొరకు చూస్తున్నారు. రక్షణ పొందే సూత్రం ఏంటిది? పరలోకానికి సూత్రం ఏంటిది? మోక్షానికి సూత్రం ఏంటిది? నిత్య జీవానికి సూత్రం ఏమిటిది అంటే యేసయ్య రక్షకుడిగా జన్మించి ప్రభువైన యేసుక్రీస్తుగా పిలువబడి ఇగో నేనే సూత్రం అని యేసుక్రీస్తు ప్రభు చెప్పినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు చెప్పండి? నేనే రక్షణ. అందుకే సిమియోన్ అంటాడు కదా, లూకా సువార్త 2వ అధ్యాయం 32వ వచనములో సిమియోన్ అంటున్న చక్కటి మాట ఏంటంటే, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను ఏం చేశాను చెప్పండి? నేను కన్నులారా చూచితిని. రక్షణకు సూత్రం ఆయనే, పాప క్షమాపణకి సూత్రం ఆయనే, మోక్షానికి సూత్రం ఆయనే, విమోచనకు సూత్రం ఆయనే, నిత్య జీవానికి సూత్రం ఆయనే. అందుకని ఆ సూత్రాన్ని ఇట్లా చేతిలో పట్టుకొని, నాదా నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ అట ఏంటంటే చెప్పండి? దేవుడిచ్చే ఒక రక్షణ ఉన్నది. ఆ రక్షణని నేనేం చేస్తానని చెప్పండి? నేను కన్నులారా చూస్తా ఉన్నాను. లేఖన భాగాలు అవునండి. యేసుక్రీస్తు ప్రభు నేడు మీ కొరకు జన్మించాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం వింటున్నప్పుడల్లా దాని వెనకాల దాగి ఉన్న మర్మం, దాని వెనకాల దేవుని భావం ఏంటి తెలుసా? ఆయన ప్రతి దానికి ఒక సూత్రమై మారాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే అంటాడు కదా, లూకా సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో కూడా మీరు చదవండి. లూకా సువార్త 3వ అధ్యాయం 6వ వచనములో దేవుని లేఖన భాగంలో చివరి లైన్ లో మీరు చదివితే సకల శరీరులు దేవుని రక్షణను ఏం చేశారు చెప్పండి? చూస్తారు. ఎట్లా చూడగలిగారు? యేసుక్రీస్తు ప్రభు జన్మించడం ద్వారా. ఆ రక్షణ ఎలా పొందుకోగలిగారు? ఆ రక్షణ ఎలా సాధ్యమైంది? యేసుక్రీస్తు ప్రభు ఒక సూత్రమై మారాడు కాబట్టి. పరలోకానికి ఎలా పొందగలుగుతా ఉన్నాం? మోక్షానికి ఎలా పొందుకోగలుగుతా ఉన్నాం? నిత్య జీవానికి ఎలా పొందుకోగలుగుతున్నామంటే యేసయ్య ఒక సూత్రమై మారాడు కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి చెప్పండి. మొట్టమొదటి మాట ఏంటి చెప్పండి? చెప్పండి. మొట్టమొదటి మాట ఏంటి చెప్పండి? రెండవ మాట ఏంటి చెప్పండి? గోత్రం. మూడవ మాట ఏంటి చెప్పండి? సత్రం. నాలుగవ మాట లూకా సువార్త 2వ అధ్యాయం 4వ మాట సూత్రం. ఐదవదిగా లూకా సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేత్రము ఏంటి చెప్పండి? అది నేత్రం. ఎంత చక్కగా ఆ వాక్య భాగంలో దేవుడు ఎంత చక్కటి సందేశం ఇచ్చినాడో. పత్రము, గోత్రము, సత్రము, సూత్రము, ఐదవది ఏంటి చెప్పండి? నేత్రం. ఎంత చక్కగా తెలుసా? ఈ నేత్రం చూచెదరు, చూచి అనే మాట ఎన్నిసార్లు ఉంటుందంటే లూకా సువార్త 2:12లో చూచెదరు. లూకా సువార్త 2వ అధ్యాయం 15వ వచనంలో మనం బెత్లెహేముకు వెళ్ళి చూతుము రండి. చూతుము అనే మాట చూడండి, ఇంకొకసారి వాడబడింది. చూడండి మళ్ళీ 16వ వచనంలో త్వరగా వెళ్ళి మరియు యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. మళ్ళీ 17వ వచనంలో చూడండి, వారు చూచి అనే మాట. నేత్రం ఎన్నిసార్లు వారు చూశారు చూశారు చూశారని లేఖన భాగాల్లో చూడండి ఎంత చక్కగా రాయబడిందో. జ్ఞానులు చూచారు, గొర్రెల కాపరులు చూచారు. లేఖన భాగాల్లో, దేవుని లేఖన భాగాల్లో మనం చూస్తున్నాము కదా, ఎంత చక్కటి విషయాలను మనం అక్కడ చూస్తున్నామో చూడండి. నేత్రం, నేత్రాన్ని గురించి వాక్యం బోధిస్తోంది చాలా చక్కగా. యేసుక్రీస్తు ప్రభు అక్కడ జన్మిస్తారని, మీరు వెళ్ళి ఆయనను చూస్తారు, ఆయన మీకు కనపడతాడు అని చెప్పినప్పుడు అదే ప్రకారంగా ఆయన వారికి కనపడటం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ కన్నులకి గొప్ప పండుగ వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కన్నులకి ఏమొచ్చింది చెప్పండి? గొప్ప పండుగ. ఎందుకంటే ఒక రక్షకుని చూశారు వాళ్ళు, ఒక విమోచకుని చూశారు వాళ్ళు. ఆ రోజున నిత్య జీవితం ఇవ్వటానికి వచ్చిన ఒక రాజుని చూడటానికి వారు వచ్చారు. ఎంత దూరం నుండి వచ్చారు తెలుసా జ్ఞానులు? ఎంత దూరం నుండి వచ్చారంటే మనం చదివాం కదా. ఎంత దూరం నుండి వచ్చారు చెప్పండి? రక్షకుని చూడటానికి ఎంత దూరం నుండి వచ్చారు చెప్పండి? 1000 మైళ్ళ దూరం నుండి వచ్చారు.
ఎన్ని నెలలు ప్రయాణం చేసి వచ్చారు చెప్పండి? వాళ్ళు ఎన్ని నెలలు ప్రయాణం చేసి వచ్చారు గడిచిన వారం? ఎన్ని నెలలు చెప్పండి? 12 నెలలు ప్రయాణం చేసి వచ్చారు. ఏ ప్రయాణం అంతా దేని కొరకు? అన్ని మైళ్ళ ప్రయాణం దేని కొరకు తెలుసా? ఒక్కరిని చూడాలా అని. ఆ రాజును చూడాలా, ఆ రక్షకునికి చూడాలా, ఆ ప్రవచనాల నెరవేర్పుగా, ఆ వాగ్దానాల నెరవేర్పుగా, ఆ పలకబడిన వ్యక్తెవరు, ప్రవచించబడిన వ్యక్తెవరు అని చూడాలని వచ్చారు. వారందరికీ యేసయ్య కనపడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా? యేసయ్యని చూడటమే నిజమైన క్రిస్మస్ అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మత్తయి సువార్త 2:10 తీయండి దయచేసి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును ఏంటి చెప్పండి? చూచి చూడండి. ఎంత చక్కటి మాటలో అవి. మనం చూసి అంటే మన కథం అంతే. ఇక అందులో ఏముందో, ఏం సందేశం ఉందో మనం చూడం, రాసేసుకుంటా ఉంటాం, ఏదో వింటా ఉంటాం. ఎందుకు దేవుడు అంత గొప్ప ప్రత్యక్షత ఇచ్చాడు వాళ్ళకి? జ్ఞానులకు ఎందుకు కనపడ్డారంటే వారిలో యేసయ్యను చూడాలన్న ఆశ అంత బలమైంది కాబట్టి. నేత్రం, అందుకే నేత్రాన్ని గురించి రాస్తా ఉన్నాడు. లేఖన భాగంలో పత్రం గురించి వాక్యంలో బోధిస్తా ఉన్నాడు. రెండోదిగా లేఖన భాగంలో మనం చూస్తే దేని గురించి వాక్యం బోధించబడుతోంది చెప్పండి? గోత్రాన్ని గురించి. మూడోదిగా సత్రాన్ని గురించి వాక్యం బోధిస్తా ఉన్నది. నాలుగోదిగా సూత్రం, యేసుక్రీస్తు ప్రభువే సర్వ మానవాళి రక్షణ కొరకే వచ్చిన సూత్రం ఆయన. ఐదోదిగా వాక్యం దేని గురించి బోధిస్తుంది తెలుసా? నేత్రాన్ని గురించి బోధిస్తున్నది. ఎవరిని బోధిస్తుంది చెప్పండి? నేత్రం. చూడండి, సిమియోను కూడా చూడండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 32వ వచనంలో, నువ్వు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణని ఎట్లా చూశాడట చెప్పండి? కనులారా చూశాడట. నేత్రం ఎంత చక్కగా ఆ సందేశం ఇస్తోందో. కనులారా చూడగలిగినారు. ఈరోజున కనులారా దేవుని మనం చూడాలి. ఈ రోజున ఏం చుట్టానికి వస్తా ఉన్నాం ఈ రోజున దేవుని మందిరానికి? వాళ్ళేం బట్టలు వేసుకున్నారో, వీళ్ళేం బట్టలు వేసుకున్నారు, మ్యాచింగ్ బ్లౌజ్ వేసిందా లేదా, అట్లా దువ్వింది ఏంది తల, ఇట్లేసింది ఏంది ముడి, అట్లా కూర్చుంది ఏంది అనుకొని ఇదే చూస్తా ఉన్నాం మనం. సంవత్సరాలంతా ఇవి చుట్టానికి అయిపోతోంది. షర్టు బాగా వేసిండు, ప్యాంటు మాత్రం బాగలేక, మొత్తం అంతా కిటికీలే ఉన్నాయి వెనకాల. ఇవే అయిపోతా ఉన్నాయి సంవత్సరాల నుండి. ఇవే చూస్తూ ఉన్నామేమో. ఎంత బాగా డెకరేషన్ చేసిండు. అమ్మగారు ఏ చీర కట్టింది? కొత్త చీర కట్టిద్దా, పాత చీర కట్టిద్దా? ఇట్లనే అయిపోతోంది. క్రిస్మస్ అంటే వాళ్ళ బట్టలు వీళ్ళ బట్టలు చూడటానికే రావటం అయిపోతుందేమో. కొంతమంది అయితే అప్పుడప్పుడే 6 గంటలకే తయారై స్లిమ్గా వస్తూ ఉంటారు. అప్పుడే ఎందుకు వస్తున్నారంటే ఏదో చూపించాలని వస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఎక్కడ చూసినా వాళ్ళకేముందో చూపించడానికి వస్తున్నారు, కానీ చూడాల్సింది ఒకటి ఉంది. యేసయ్యనే చూడాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం యేసయ్యని చూసే కన్నులుగా మన కన్నులు మారాయా, మన కన్నులు నేత్రాలు మారాయా. జ్ఞానుల కన్నులు మారాయి, గొర్రెల కాపర్ల కన్నులు మారాయి, సిమియోను కన్ను మారింది. యేసయ్యని చూసే నేత్రాలు వారు పొందగలిగారు. యేసయ్యని చూసే నేత్రాలు ఈ క్రిస్మస్ లో నువ్వు పొందాలా. అందుకనే సందేశం చెప్తుంది కదా, నేత్రము ఏంటి చెప్పండి? నేత్రం. 6వదిగా చూడండి, లూకాసు సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిస్తులో అయిన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి ఏం చేశారు చెప్పండి? స్తోత్రం చేశారని వాక్యం రాయబడుతోంది. దేవుని మహిమపరిచారు వాళ్ళు, దేవుణ్ణి గణపరిచారు వాళ్ళు, దేవుణ్ణి స్తుతించారు వాళ్ళు. ఎవరెవరు స్తుతించారు? లూకాసు సువార్త 2వ అధ్యాయం 14వ వచనములో పరలోక సైన్య సమూహము స్తోత్రం చేసింది. లూకాసు సువార్త 2వ అధ్యాయం 20వ వచనంలో మీరు చూస్తే, దేవుని లేఖన భాగములో గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవునికి మహిమపరుస్తూ స్తోత్రము చేయిచూ వచ్చిరి. స్తోత్రం చేశారు. గొర్రెల కాపర్లు స్తోత్రం చేశారు. పరలోక సైన్య సమూహము స్తోత్రం చెల్లించారు. లూకాసు సువార్త 2వ అధ్యాయం లేఖన భాగంలో చదివితే
28వ వచనంలో సుమయోను ఏం చేస్తున్నాడు చూడండి. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలో తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి ఏం చేశాడు చెప్పండి, స్తుతించుచూ వచ్చాను. స్తోత్రం. ఎక్కడ కనపడిన స్తుతులతో స్తోత్రాలతో నింపబడిన అనుభవాలను మనం చూస్తా ఉన్నాం. ఎంతమంది అండి స్తోత్రం చెల్లించి చెప్పండి. లేఖన భాగాల్లో ఎంతమంది దేవుని స్తోత్రం చెల్లించారు చూడండి. ఆషేరు గోత్రికురాలైన హన్న, అదే లూకా సువార్త 2వ అధ్యాయం 38వ వచనములో ఆమె కూడా ఆ ఘడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి ఏం చేసి చెప్పండి, కొనియాడి ఆమె కూడా దేవునికి స్తోత్రం చెల్లిస్తుంది. చూడండి, ఏ సందర్భమైన క్రిస్మస్ అంతటిలో ఎక్కడ చూసినా ఏం కనపడతాను చెప్పండి, స్తోత్రం స్తోత్రం స్తోత్రమే కనపడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం, దేవునికి మహిమ చెల్లించే అనుభవం కనపడుతోంది. అందుకనే ఇది స్తుతుల పండుగ అని ఒక భక్తుడు అన్నాడు. ఏ పండుగ చెప్పండి? ఇది స్తుతుల పండుగ. నోరారా మనసారా దేవుని స్తుతించవలసిన పండుగ, స్తోత్రం చేయవలసిన పండుగ. నీ కొరకై పరమును విడిచి వచ్చినాడు కాబట్టి, నీ కొరకై నర రూపధారిగా మారినాడు కాబట్టి, పరలోకపు మహిమను అంతా విడిచిపెట్టినాడు కాబట్టి, నీ నోటిలో ఏమి రావాలా ఈ ఉదయం తెలుసా? నీ హృదయంలో దేవునికి ఏం కనపడాలో తెలుసా? ఈ ఉదయం స్తోత్రం కనపడాలా. ఏం కనపడాలో చెప్పండి? స్తోత్రం. మనకు స్తోత్రం ఉండదు, సనగటం గునగటం. జాకెట్ ఇయలే కొంతమందికి ఏం బాధ చెప్పండి, నా జాకెట్ ఇలేవాడు, పిండంటలు కాలే, ఇంకా ఇల్లు డెకరేషన్ కాలే, రంగులు పడలే, సనగటం గునగటమే ఉంది. కానీ క్రిస్మస్ కాలంలో దేవుని వాక్యం చెబుతున్న స్తోత్రం చాలా మందిలో లేకపోతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాకు అది లేదు ఇది లేదనే బాధ, మాకు అది లేదు ఇది లేదనే ఆ వేదనే ఉంటుంది చాలా మందిలో. సనగటాలు సంశయాలే ఉంటా ఉన్నాయని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని వాక్యములో క్రిస్మస్ కాలం అంతట్లో కనపడాల్సింది ఏంటి చెప్పండి? ఉన్నా లేకపోయినా ఏముండాలో చెప్పండి? స్తోత్రమే ఉండాల, స్తుతియే ఉండాల నీ నోటిలో. మరియను చూడండి, మార్కు సువార్త, లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనములో మరియ ఏమంటోంది చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం. 3 దినములైన తరువాత, లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువుని ఏం చేయుచున్నది చెప్పండి? గణపరచుచున్నది. నా ప్రాణం ప్రభువుని గణపరుస్తోందని మరియ కూడా ఎంతగా దేవుని స్తుతించిందో చెప్పండి. ఈరోజు నువ్వు స్తుతించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఏ రోజైనా నీకు స్తుతించే అవకాశం కలగకపోయినా ఈ రోజు మాత్రం తప్పకుండా నువ్వు దేవుని స్తుతించాలా. ఎందుకు దేవుని స్తుతించాలా? ఎందుకు దేవునికి స్తోత్రం చెల్లించాలి తెలుసా? నీ కొరకు నరరూపిగా దేవుడు మారాడు కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ కొరకు ఎవరు మారారు చెప్పండి? యేసయ్య నరరూపిగా నీ కొరకు మారాడు కాబట్టి. పరలోకం భూమి మీదికి దిగి వచ్చినది ఈరోజు. రక్షకుడు ఉదయించిన వేళ, ఆయన అరుదించిన వేళ ఈ రోజున. నీ కొరకై రక్షణ తీసుకొచ్చిన వేళ ఇది. నీ కొరకై విమోచన తీసుకొచ్చిన వేళ, నీ కొరకు క్షమాపణ తీసుకొచ్చిన వేళ ఇది. నీ కొరకై నిత్య జీవం ప్రసాదించిన దినం ఇది. అందుకని నువ్వేంతో నింపబడాలా? దేనితో నువ్వు నింపబడాలనంటే నువ్వు స్తుతులతో స్తోత్రములతో నువ్వు నింపబడాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుండి 20 వచనాల్లో ఈ క్రిస్మస్లో మనం కలిగి ఉండవలసిన ఒక 7 అద్భుతమైన అనుభవాలని, ఒక 7 అద్భుతమైన విషయాలు అందులో లేఖనాల్లో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటి మాట ఏంటంటే పత్రము. చెప్పండి, మొట్టమొదటి మాట ఏంటి చెప్పండి? 2వది ఏంటి చెప్పండి? గోత్రం. 3వది ఏంటి చెప్పండి? సత్రం. 4వదిగా ఏంటి చెప్పండి? సూత్రం. 5వదిగా ఏంటి చెప్పండి? నేత్రం. 6వదిగా ఏంటి చెప్పండి? స్తోత్రం. 7వదిగా లూకా సువార్త 2వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి. త్వరగా వెళ్ళి చూడండి, లేఖన భాగాల్లో దేవుని వాక్య భాగంలో మీరు చదివితే 15వ వచన భాగంలో నుండి ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యము ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి అని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి. ఎట్లా వెళ్ళారు వాళ్ళు? ఎలా వెళ్ళారు చెప్పండి? ఆత్రము. ఏంటి చెప్పండి?
మీకు అర్థం కాదు నేను చెప్పేది. ఏందన్నా భలేగా తీస్తాండి అన్న అనుకుంటా ఉన్నారు. త్వరగా వెళ్ళి అనే మాట దేనికి వస్తుంది చెప్పండి? వారిలో ఏముంది తెలుసా? ఆత్రము అనే మాట ఈగర్నెస్ అని రాయబడుతుంది. ఈగర్నెస్. త్వరగా చెప్పాలా? ఎవరికి చెప్పని ఒక వార్త మనకి ఇచ్చాడు దేవుడు. ఇక బెత్లెహేములో ఆయన ఉన్నాడట. పరలోకానికి గొర్రెల దూతలు వెళ్ళిపోయిన తర్వాత గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యం ప్రభు మనకి తెలియజేశాడు. కాబట్టి బెత్లెహేముకి వెళ్ళి త్వరగా ఆ రక్షకుడు ఎవరో చూడాలా, ఆయన చూద్దాము రండి అనుకొని ఒకరితో ఒకటి చెప్పుకొని ఆలస్యం చేయలే వాళ్ళు. అక్కడ ఏం చేశారు చెప్పండి? కొంతమందికి క్రిస్మస్ ఆరాధన అన్న ఆత్రం ఉండదు, కొంతమందికి ఎప్పుడు ఆత్రం ఉండదు, కొంతమందికి ఎప్పుడు నీరసం, ఎప్పుడు మాకు శాత కాదన్నట్టే ఉంటారు. కానీ వారు ఎట్లా వెళ్ళారు తెలుసా? వాళ్ళు ఎట్లా వెళ్ళారు చెప్పండి? వాళ్ళు త్వరగా వెళ్ళి ఆత్రం. ఏ ఆత్రం తెలుసా? దేవుణ్ణి చూడాలన్న ఆత్రం వాళ్ళది. ఆయన ఎవరో తెలియజేయబడిన ఆయన ఎవరో, అయినా జరిగిన కార్యాలన్నీ మనకి తెలియజేయబడ్డాయి. త్వరగా వెళ్ళి ఆయన చూడాలా, చూసి ఆయన ఎవరో తెలుసుకోవాలా, ఆ జరిగిన విషయాలందరికీ ఏంటి చెప్పండి? త్వరగా ప్రచురం చేయాలా అన్న మాటలని మనం అక్కడ చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడైనా ఈ క్రిస్మస్ సీజన్ అంతట్లో ఎక్కడైనా త్వరగా వెళ్ళి అనే మాటలే మీకు కనపడతాయి తెలుసా? లూకా సువార్త 1:39 కూడా మీరు చదవండి. ఆ దినముల యందు మరియ లేచి ఒక ఊరికి ఎట్లా పోయింది మరియ చెప్పండి? మనం ఎప్పుడు త్వరగా వెళ్ళే అనుభవమే ఉండదు మనకి. ఆ దినముల యందు మరియ లేచి యూదా దేశములో ఉన్న కొండ సీమలలో ఉన్న ఒక ఊరికి ఎట్లా వెళ్ళింది మరియ చెప్పండి? త్వరగా వెళ్ళి. ఆత్రం. మరియలో కూడా ఆత్రం. ఇగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ పై వచనంలో చెప్పగానే వెంటనే ఎలిజబెత్ ఇంటికి మరియ త్వరగా వెళ్తూనే ఉన్న. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. త్వరగా ఏమవుతుంది మరియ చెప్పండి? త్వరగా ఏమవుతుంది చెప్పండి? త్వరగా వెళ్తా ఉన్నది. ఈ రోజున దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నువ్వు యేసయ్యని ఇంకా తెలుసుకోకపోతే త్వరగా నువ్వు తెలుసుకో. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీ జీవితాన్ని యేసయ్యకు నువ్వు ఇంకా ఇవ్వకపోతే త్వరగా ఇవ్వు నీ యేసయ్యకి నీ జీవితాన్ని. ఇంకా రక్షకునిగా నువ్వు ఆయన అంగీకరించకపోతే త్వరగా అంగీకరించు. ఎందుకంటే ఇది ఆత్రము అని మనకు చెబుతోంది. ఏంటి చెప్పండి? ఇది ఆత్రం. త్వరగా చేయవలసింది ఇది. యేసయ్యని అంగీకరించడంలో ఇంకా ఆలస్యం చేస్తున్నాం మేము. యేసయ్యని నీ హృదయంలో రక్షకుడిగా స్వీకరించడానికి ఇంకా నువ్వు జాగు చేస్తున్నావేమో, ఇంకా ఆలస్యం చేస్తున్నావేమో, ఏవేవో సాకులు ఏవేవో కారణాలు చెప్తున్నావేమో. కానీ ఇది త్వరగా చేయవలసిన కార్యం. ఇది ఏం చేయవలసిన కార్యం చెప్పండి? ఇది త్వరగా చేయవలసిన కార్యం, ఆత్రంగా చేయవలసిన కార్యం ఇది. యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు ఆత్రం కనపడ్డది. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడు తిరిగి లేచినప్పుడు కూడా ఆత్రం కనపడుతుంది తెలుసా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 7-8 వచనాల్లో మీరు చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 7వ వచనం 6వ వచనం చదవండి. 6 నుండి చదవండి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో లేచనని ఆయన శిష్యులకి ఏంటి చెప్పండి? తెలియజేయుడు. 8వ వచనంలో చూడండి. వారు భయముతో మహా ఆనందముతో సమాధి యొద్ద నుండి ఎట్లా వెళ్తా ఉన్నారు చెప్పండి? త్వరగా వెళ్తా ఉన్నారు. ఈ రోజున త్వరగా ఆత్రం కనపడుతోంది చూడండి. దేవుని కొరకు నువ్వు ఏ కార్యాన్ని చేద్దామన్నా త్వరగా చేయి, ఆత్రం అని చెబుతా ఉన్నది. దేవుని గురించి ఇంకొకరు ఎవరికైనా ప్రకటించాలా? దేవుని గురించి నువ్వు ఇంకా ఎవరికైనా తెలియజేయాల్సింది ఉందా? రక్షింపబడకుండా ఎవరైనా ఇంకా నీ ఇరుగు పొరుగు వారు, నీ తోటి ఉద్యోగస్తులు కానీ, ఇంకా నీ రక్త సంబంధికులు కానీ ఎవరైనా ఇంకా అన్యజనులుగా ఉండి వారు ఇంకా రక్షణ రాలేదా? చెప్దాంలే తర్వాత అనుకుంటున్నామా? అట్లా కాదు, సమయం లేదు. త్వరగా వారికి చెప్పు. ఏం చేయాలి చెప్పండి? త్వరగా వారికి చెప్పు. రక్షకుని గురించి త్వరగా చెప్పు. ఆయనలో నిత్య జీవం ఉందని త్వరగా చెప్పు. ఎందుకంటే ఒక్క గడియ, ఈ రోజు ఉండ గడియ రేపు వారికి ఉంటుందో లేదో కూడా మనకి తెలియదు. నేడు నువ్వు చూస్తున్న మనుషుడు రేపు కనపడతాడో నీకు తెలియదు. కాబట్టి దేవుని కొరకు, ఎవరైనా అన్య బిడ్డల కొరకు, దేవునికి సంబంధించిన ఏదైనా విషయం నువ్వు చేద్దాం అనుకున్నప్పుడు ఆత్రపడి చెయ్యి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ రోజున వారి కొరకు నువ్వేం చేయాలి చెప్పండి? నువ్వు ఆత్రపడు, త్వరగా చెప్పు. ఏమో బాధపడతారు లేండండి, వాళ్ళు ఏమో నొచ్చుకుంటారేమో అండి. వామ్మో, యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తే నాకేమైనా ఇబ్బంది అయిద్దండి అని అనుకోబాకు. అది ఆత్రంతో చేయవలసిన పని. ఇది గొర్రెల కాపర్లో ఆత్రం, ఎక్కడ చూసిన శిష్యులలో ఆత్రం,
మరియలో ఆత్రం. యేసుక్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు తిరిగి లేచిన తర్వాత కూడా వారిలో ఏముంది తెలుసా? పుట్టినప్పుడు ఎంత ఆత్రం ఉందో, చనిపోయి పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత కూడా వారి కాళ్ళల్లో, వారి పరుగుల్లో, వారి జీవితంలో ఆ ఆత్రం కనపడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉన్నదా ఆత్రం? దేని కొరకు మన తపన, దేని కొరకు మన ఆత్రం చెప్పండి. ఈరోజున మన ఆత్రం దేవునికి సంబంధించిన విషయాల కొరకు మన ఆత్రం ఉండట్లే, మన పరుగు ఉండట్లే. త్వరగా వెళ్ళి అన్న విషయం ఈ లోక సంబంధమైన వాటి కొరకు త్వరగా ఉంటుంది మనకి, కానీ దేవునికి సంబంధించిన విషయాల్లో మాత్రం త్వరపడి మనం చేయలేకపోతా ఉన్నాం. కానీ ఈరోజున దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు మనతో. సూటిగా అదే దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఏం తెలియజేస్తా ఉన్నాడు ఈ రోజున మనకనంటే, మనం ఆత్రం కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలో చెప్పండి మనము, త్వరగా చెప్పండి. ఏం కలిగి ఉండాలో చెప్పండి మనము? ఆత్రం కలిగి ఉండాలా. ఈరోజున క్రిస్మస్ సందేశం, ఆరాధన, క్రిస్మస్ ఆరాధనలో భాగంగా ప్రభు సన్నిధానానికి, ప్రభు సమ్ముఖానికి వచ్చిన మనతో దేవుడు ఈ క్రిస్మస్ నేపథ్యంలో జరిగిన ఒక 7 అద్భుతమైన విషయాలని మన ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. ఈరోజున పత్రం మన కొరకు రాయబడింది. పత్రం ఏం చేయబడింది చెప్పండి? యేసయ్య మన కొరకు రాసిన ఒక ప్రేమ లేఖ. క్రిస్మస్ ఈజ్ ద లవ్ లెటర్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డల కొరకు రాయబడిన ఒక లవ్ లెటర్ లాంటిది క్రిస్మస్ అని అంటా ఉన్నారు చాలా మంది. బైబిల్ ఆయన ఇచ్చిన ఒక లవ్ లెటర్ లాంటిది, ఒక ప్రేమ పత్రం ఈ బైబిల్ మనకి ఇవ్వబడిందని అంటా ఉన్నాం. ఒక పత్రం నీ కొరకు రాయబడింది. ఆయన నిన్నెంత ప్రేమిస్తున్నాడో, ఆయన నిన్నెంత కోరుకుంటున్నాడో, ఆయన నిన్నెంత ఇష్టపడుతున్నాడో రాయబడిన పత్రం అని మనం చూస్తున్నాం. రెండవదిగా ఈ లూకా సువార్త 2వ అధ్యాయంలో కనపడుతున్న 2వ విషయం ఏంటి చెప్పండి? గోత్రం. అది గోత్రాన్ని సూచిస్తూ ఉంది. అది ఆయన యూదా గోత్రాల్లో వస్తాడని, యూదా గోత్ర కొదమ సింహమై ఆయన 7 గ్రంథాలను విప్పుతాడని, ఆయన గోత్రం ఒక ఉన్నతమైన గోత్రం, అది కోరుకున్న గోత్రం, దేవుడు ఏర్పరచుకున్న గోత్రం అని మాట్లాడుతూ ఉన్నాడు. మూడోదిగా దేవుడు మాట్లాడుతున్న 3వ చక్కటి మాట ఏంటి చెప్పండి? సత్రం. సత్రంలో ఆనాడు దేవునికి స్థలం లేదు. మనిషిని హృదయం కూడా ఈరోజు ఒక సత్రంలానే మారిపోయింది. అన్నిటికీ చోటు ఉంది, అన్నిటికీ మనిషికి అవకాశం ఇస్తున్నాడు, కానీ దేవునికి మాత్రం అవకాశమే లేకపోతున్నాడు. ఆయన రక్షణకి మాత్రం అవకాశం లేకపోతున్నాడు. ఆయన ఆత్మకార్యానికి మాత్రం అవకాశం ఇవ్వకుండా అయిపోతా ఉంది. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు కదా, లేఖన భాగాల్లో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు కదా, సత్రంలో స్థలము లేదు. దేవుడు ఈరోజు అడుగుతా ఉన్నాడు, నీ హృదయంలో దేవునికి చోటు ఉందా? నీ హృదయంలో దేవునికి అవకాశం ఉందా? నీ హృదయంలో దేవునికి స్థానం ఉందా? నీ హృదయంలో దేవునికి చోటు ఉందా అని దేవుడు అడుగుతా ఉన్నాడు. ఈ సత్రాన్ని మన ముందు పెట్టి అడుగుతా ఉన్నాడు, చోటు ఉందా నీ దగ్గర? ఇస్తావా దేవునికి ఒక అవకాశం? ఇస్తావా దేవునికి ఒక స్థానం? ఇస్తావా దేవునికి ఒక చోటు అని ప్రభు అడుగుతున్నాడు ఈ ఉదయం. చోటు ఇవ్వగలిగితే నీ జీవితంలో యేసయ్య ఒక రక్షకుడిగా రాబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 4వదిగా ఏంటి చెప్పండి? 4వది ఏంటి చెప్పండి? చెప్పండి. 4వది ఏంటి చెప్పండి? సూత్రం. సూత్రాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు ఎవరు జన్మించాడు చెప్పండి? రక్షకుడు. అదొక సూత్రం. సర్వ మానవాళి పాప విమోచన, సర్వ మానవాళి పాప విమోచన, సర్వ మానవాళి పాప రక్షణ పొందాలంటే యేసయ్య జన్మించాల్సిందే. ఆయన ప్రభు అయిన యేసు అని చాలాసార్లు ప్రవచనాల్లో చెప్పబడిన మాట ప్రకారంగా జన్మించాడు. ఆయన ఎందుకు జన్మించాడు తెలుసా? ఆయన రక్షణకి సూత్రం కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన రక్షణకి ఏంటి చెప్పండి? విమోచనకు సూత్రం ఆయన, నిత్య జీవానికి సూత్రం ఆయన. ఈ ప్రిన్సిపల్ లేకుండా పరలోకానికి మనం ఏంటి చెప్పండి? మనము వెళ్ళలేము. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే ఏంటి చెప్పండి? జీవం. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా, ఆయనే ప్రిన్సిపల్, ఆయనే ఫార్ములా, అంతే. ఇంకా ఇంకొక ప్రిన్సిపల్ లేదండి, ఇంకొక ఫార్ములా, ఇంకొక సూత్రం లేదు పరలోకానికి వెళ్ళటానికి. పరలోకానికి వెళ్ళటానికి ఒకటే ఒక నిచ్చెన. యేసయ్య పరము నుండి ఇక్కడికి దిగివచ్చి ఒక నిచ్చెన వేసేసినాడు. దీనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరము నుండి దిగివచ్చి ఏం చేశాడు చెప్పండి? ఒక నిచ్చెన వేసినాడు. అందుకని క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా? పరలోకము భూమి మీదకి దిగి రావటం అని చెప్పినాడు ఒక దైవజనుడు. దీనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గుడ్ ఫ్రైడే ఎలాంటిది తెలుసా అంటే భూమి పరలోకానికి అంటటం అని చెప్పినాడు. దీనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక నిచ్చెన వేయబడింది నీ కొరకు. నువ్వు పరలోకానికి వెళ్ళటానికి ఆయన ఒక సూత్రంగా నీ కొరకు దిగి వచ్చిన ఆయన. నువ్వు అక్కడ ఉండాలని, అక్కడ ఆయనతో పాటు ఉండాలని, యుగాలు తరతరాలు ఆయనతో పాటు నివసించాలని ఒక సూత్రమై మారి నీ కొరకు వచ్చినాడు. దీనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇకనైనా ఆ ఫార్ములాను అప్లై చేస్తావా?
ఇకనైనా ఆ సూత్రంలోకి వచ్చి ఆయన ద్వారానే రక్షణ ఉన్నది, ఆయన ద్వారానే విమోచన ఉన్నది, ఆయన ద్వారానే పాప క్షమాపణను తెలుసుకొని నువ్వు ఆయనకు అప్పగించుకోగలిగితే దేవుడు నీకు ఒక సూత్రమై మారబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 4వదిగా ఏంటి చెప్పండి? 5వదిగా ఏంటి చెప్పండి? నేత్రం. ఈరోజు ఏం చూస్తా ఉన్నాం ఈ రోజున? మన యవ్వన బిడ్డలు చాలా కష్టపడి మంచి డెకరేషన్ చేసింది. ఆ బిడ్డలను దేవుడు దీవించును గాక. నేను వచ్చే కల్లా చర్చి మొత్తం మారిపోయిందని నేను అనుకుంటా ఉన్నా. నేను నేత్రం గురించి చెప్తామంటే నా నేత్రాలే వెలిగిపోయినాయని నేను అనుకుంటా ఉన్నా. నేత్రం. క్రిస్మస్ అంటేనే కదా చాలా చూడటానికి ఇష్టపడతా ఉంటాం. మిలమిల మెరిసే తారలు ఎంత మంచిగా వేసిండండి, పశువుల పాక వేసిండా, బాగా చక్కగా దానికి స్టార్లు పెట్టిండా. నేత్రం చాలా చూడటానికి ఇష్టపడతా ఉంటాం. ఈ కన్నులు చాలా కోరుకుంటూ ఉంటాయట క్రిస్మస్ మాసంలో. అందుకని వాక్యం చెబుతా ఉంది, నేత్రం. ఈరోజున నిన్ను, నీ కన్నులు ఆయనని చూడాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నీ జీవితంలోకి ఏం రావాలో చెప్పండి? ఆయన చూడగానే మన నోట్లో ఏం రావాలో చెప్పండి? ఆ రోజుకి ఏం రావాలి చెప్పండి? స్తోత్రం రావాల్సిందే, తప్పదు. ఇక ఆయన్ని చూసిన తర్వాత ఇంకా స్తోత్రం ఎట్లా రాకుండా ఉంటుంది? ఇక ఆయన చూడగానే స్తోత్రంతో నువ్వు నింపబడాలా, శృతులతో నింపబడాలి. ఎంతవరకు మోకాళ్ళ మీద రాగలిగి ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన పాప క్షమాపణ, విమోచన నీ హృదయములో నింపుకొని 2 చేతులు పైకెత్తి ఎంత స్తుతించగలిగితే అంత స్తుతించాలా. స్తోత్రం అని చెబుతోంది వాక్యం. చిట్ట చివరిగా మనకు చూస్తూ అంటే ఏం కనపడుతుంది చెప్పండి? ఆత్రం. ఇది మాత్రం ఉంటుంది కొంతమందికి. అయిపోగానే కొంతమంది ఎట్లా ఉన్నారు తెలుసా? అర్జెంటుగా లేచి టక్కుమని ఫోటోలు దిగాలని ఆత్రం కొంతమందిది. టక్కుమని దిగటమే, ఇక టక్కుమని ఎంత తొందరగా అంటే అంత తొందరగా. కొంతమంది ఒకటే ఆత్రం 12 గంటలకి హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. పొద్దున్న లేచి చెప్పొచ్చుగా, ఆత్రం నేనే చెప్పాలి పొద్దు. ఇదే ఆత్రం మనకి ఎప్పుడైనా. వాళ్ళింటికి తొందరగా విషెస్ చెప్పాలా, తొందరగా ఫోటోలు దిగాల, తొందరగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి. ఈ ఆత్రమే ఉంటుంది. కానీ అసలు ఆత్రం ఏముంది క్రిస్మస్లో తెలుసా? చూసిన యేసయ్యని గురించి చెప్పవలసిన ఆత్రం మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ 7 మాటల్లో ఒక్కటైనా మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ఆత్రం, దేవుని కొరకైన ఆత్రం, దేవుని చూడాలన్న ఆత్రం, దేవుని కొరకు ఏదైనా చేయాలన్న ఒక ఆత్రం, దేవుని కొరకు ఏదైనా జరిగించాలన్న ఒక ఆత్రం మీ హృదయాల్లో మండాల. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. త్వరగా వారు వెళ్ళిపోయినారట. ఎట్లా వెళ్ళిపోయినారు చెప్పండి? అదే ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు నేను ఆలస్యం చేస్తే కథం అంతా ఎంత తొందరగా వెళ్ళిపోతారు కదా మీరు. మందిరానికి ఎంత ఆలస్యంగా వస్తాం, వెళ్ళటం మాత్రం, ఈ ఆత్రం మాత్రం ఉంటుంది మనకి. ఎంత తొందరగా వెళ్ళిపోతాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ప్రార్థించుచున్నాం అనే లోపటే ఆత్రం వస్తుంది కొంతమందికి. ఈ లోక సంబంధమైన ఆత్రాలే ఎప్పుడు మనకి వస్తానే ఉన్నాయి. ఎంత తొందరగా వెళ్ళిపోదామా? బాగా ఎక్కువ చెబుతాండి అన్న వాక్యం. తొందరగా షార్ట్గా చెబుతా అయిపోయి తొందరగా వెళ్ళిపోవాలి మేము. మాకు చాలా పనులు ఉన్నాయి. నిన్న రాత్రి చూడాలా. ఒక్కొక్కరికి ఎంత ఆత్రమో, రాత్రంతా షాపింగ్ చేస్తూనే ఉన్నారు. ఇక కొంతమందికి 23 అంతా షాపింగ్ చేస్తూనే ఉన్నారు. పండుగ వస్తుందంటే ఆత్రం, తొందరగా తీసుకోవాలి, త్వరగా టైం లేదు, తొందరగా. ఈ లోక సంబంధమైన ఈ విషయాల కొరకైన ఆత్రమే ఉంటుంది మనలో. దైవిక సంబంధమైన ఆత్రం ప్రతి విశ్వాసి కలిగి ఉండాలని నా ప్రియబిడ్డలారా. ఆత్రం రావాలా. దేవుని కొరకు నేను ఏదైనా చెయ్యాలా, ఏదైనా చెప్పాలా. రాత్రి గడిచిన దినం, నిన్నటి ఉదయం, నిన్నటి సాయంకాల సమయాల్లో, నిన్నటి 2 రోజులు 23rd 24th న్యూజిలాండ్ నుండి ఒక స్పీకర్ వచ్చినాడు. ఆయన 3 లైన్లు చెప్తా ఉండే. ఆయన 3 లైన్లు చెప్తే ఆ 3 లైన్లు ఎట్లా వినాలా, నేను ఎట్లా విని దాన్ని ఎట్లా తెలుగులో తర్జుమా చేయాలి? ఆయన చెప్తానే ఉండి ఇట్లా చూస్తూనే ఉన్నాను. ఆయన ఇంకా పాస్టర్ గారు అర్థం కావట్లేదు అని మళ్ళీ నన్ను అడుగుతాడు. ఆయన నాకు కొంచెం గ్యాప్ ఇస్తే నేను చెప్పగలుగుతాను కదా అండి. 23వ తారీఖు అంతా చాలా సమయం, 3 సెషన్లు. 24వ తారీఖు అయితే మొత్తం ఇక నిలబెట్టిన. ఇక ఒక్కొక్క సెషన్ 2 గంటలు చెప్తాడు ఆయన. మళ్ళీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చేపిస్తాడు. 4 గంటలకి ఖచ్చితంగా అయిపోయింది. 5 గంటలకల్లా బస్ స్టాండ్కి వచ్చిన. ఎందుకు తెలుసా? ఒక ఆత్రం నన్ను పరిగెస్తామన్న. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ బస్సు దొరికిద్దో, ఎక్కడెక్కిద్దో, ఏ సీటు ఉంటుందో తెలియదు. దేవుని సన్నిధిలో గడపాలా, దేవుని బిడ్డలతో గడపాలా, దేవుని సముఖానికి రావాలా. ఆత్రం ఉండాలా నీలో. ఆత్రం ఉంటేనే దేవుని కొరకు మనం పని చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఆత్రమే మనలో కనబడుతోంది. త్వరగా వెళ్ళటాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అట్టి అనుభవంలోకి దేవుడు మనల్ని నడిపించును గాక. దేవుడు తన వినికిడిలో ఈ మాటలను దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థనలకు నడిపించబడ